హాయ్. మన ముందు హోమ్ లోన్స్ చేసే సౌజన్య గారున్నారు. బేసిక్ డీటెయిల్స్ అసలు ఎట్లా, ఏం తీసుకుంటామని మేడంని ఒకసారి అడిగి కనుక్కొని తెలుసుకుందాం. హాయ్ మేడం. గుడ్ ఆఫ్టర్‌నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్. మనకి హోమ్ లోన్స్ ఉంటాయి కదా మేడం. యాహ్! దాంట్లో హెచ్ఎల్, ల్యాప్ ఉంటాయి. దాంట్లో హెచ్ఎల్ అంటే ఏంటి? ల్యాప్ అంటే ఏంటి మేడం? మనకిదొచ్చేసి సెక్యూర్డ్ ప్రోడక్ట్ హెచ్ఎల్ అండ్ ల్యాప్ బోత్. హెచ్ఎల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కస్టమర్ తను ఏదైనా పర్చేజ్ అంటే తన స్టేయింగ్ పర్పస్ కోసం ఏదైనా ఒకటి పర్చేజ్ చేస్తున్నారంటే అది హౌసింగ్ లోన్ కిందకొస్తది. ఆ పర్చేజ్ ఏదైనా అవ్వచ్చు. అది ఓపెన్ ప్లాట్, ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ ఆర్ అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ ఏదైనా అవ్వచ్చు. తను పర్చేజ్ చేస్తున్నారు. సో, దానికోసం రి మనం హోమ్ లోన్ అనేది చేస్తాం. ఓకే. వేరస్ ల్యాప్ వచ్చేసి ఏంటంటే లోన్ అగైనిస్ట్ ప్రాపర్టీ. సో, అతనికి ఆల్రెడీ ఏదైనా ప్రాపర్టీ ఉంది. సో, దానికి అతనికి ఇంకా అదర్ యూజ్ ఏదైనా ఉండొచ్చు. ఎండ్ యూజ్ దేనికైనా ఉండొచ్చు. ఏదైనా బిజినెస్ డెవలప్‌మెంట్ అయి ఉండొచ్చు. లేకపోతే వేరే ఇంకొక దగ్గర ప్రాపర్టీ ఏదైనా ఇంకొకటి పర్చేజ్ చేసుకుందాం. అట్లా ఎండ్ యూజ్ దేనికైనా అవ్వని ఆల్రెడీ అతనికున్న ప్రాపర్టీని బేస్ చేసుకొని మనము లోన్ ఇవ్వడాన్ని ల్యాప్ అంటాం. లోన్ అగైనిస్ట్ ప్రాపర్టీ. ఓకే. లైక్ మేడం, మనం ఎలిజిబిలిటీని ఎలా కాలిక్యులేట్ చేస్తాం? ఇప్పుడు హౌసింగ్ లోన్ వచ్చేసి మనము సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇద్దరికీ చేస్తాం. వేరే సాలరీడ్‌కి వచ్చేసి ఏంటంటే మనం ఎలిజిబిలిటీ అంటే అతనికి ఎంత ఇన్‌కమ్ వస్తుంది సాలరీడ్. సాలరీ ప్రొఫైల్ అయితే సాలరీ ఎంతొస్తుంది ఏంటి. సో, దాని మీద మనం కాలిక్యులేషన్ చేసుకుంటాం. అండ్ బేస్డ్ ఆన్ మార్కెట్ ప్రాపర్టీ వాల్యూ ఆల్సో. ఓకే. ఒక కస్టమర్ వచ్చి నాకు ఒక 50,000 శాలరీ ఉంది. నాకు లోన్ రిక్వైర్మెంట్ ఇంకొంచెం ఎక్కువ కావాలి. దానికి మనం ఎలా కాలిక్యులేట్ చేసి ఎలా లోన్ అమౌంట్ ఎలా ఇవ్వగలం ఎక్కువ? ఓకే. ఇప్పుడు అతనికి సాలరీ తక్కువుంది. బట్ రిక్వైర్మెంట్ కావాలి అట్లా ఏమనంటే అలాంటి కేసెస్‌లో మనం ఏం చేస్తామంటే ఇంకా అదర్ ఇన్‌కమ్ ఏదైనా ఉందా? లైక్ రెంటల్ ఇన్‌కమ్ అలాంటిదేమైనా వస్తుందా అతనికి? ఇఫ్ ఇన్ కేస్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వాళ్ళ వైఫ్ ఏమైనా జాబ్ చేస్తుందా? ఆమె సాలరీడా? లేదు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదో ఒక శారీ బిజినెస్ ఆర్ బొటిక్ ఏదో ఒకటి సంథింగ్ వాళ్ళకేమైనా అదర్ ఇన్‌కమ్ ఏదైనా ఉందా? సో, అట్లా అదర్ ఇన్‌కమ్ కన్సిడర్ చేసుకొని కూడా మనము ఎలిజిబిలిటీ అనేది పెంచుకోవచ్చు. మినిమమ్ మనం బేసిక్ డీటెయిల్స్ ఏమేమి తీసుకోగలం మేడం కస్టమర్ దగ్గర? బేసిక్ డీటెయిల్స్ అంటే మనకి జనరల్‌గా అంటే బేస్డ్ ఆన్ ప్రొఫైల్ మనకి సాలరీడ్ అయితే అతనికి సాలరీ ఎంతొస్తుంది? అది బ్యాంక్‌లో క్రెడిట్ అవుతుందా లేదా? మనకిక్కడ 2 కేసెస్ ఉంటాయి. అది క్యాష్ సాలరీయా లేకపోతే బ్యాంక్‌లో క్రెడిట్ అవుతుందా? కొంతమందికి పే స్లిప్స్ రావు. బై హ్యాండ్ వస్తది. సో, అట్లా బేస్డ్ ఆన్ ప్రొఫైల్ డీటెయిల్‌గా మనము సాలరీడ్ అయితే ఎంత సాలరీ వస్తుంది? ఇంకా అంటే అదర్ ఆబ్లిగేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే అతనికి ఏం బిజినెస్ చేస్తున్నారు? దాని మీద అతనికి ఇన్‌కమ్ ఎంతొస్తుంది? ఐటీఆర్స్ ఎంత ఫైల్ చేస్తున్నారు? లేబర్ లైసెన్స్ ఉందా? ఎన్ని ఇయర్స్ నుంచి బిజినెస్ రన్ చేస్తున్నారు? అలాంటి డీటెయిల్స్ తీసుకుంటాం. ఇంకా వేరేస్ ప్రాపర్టీ వైస్‌గా వచ్చేసైతే ప్రాపర్టీ ఏంటి? వాళ్ళు అసలు ఏం తీసుకుంటున్నారు ఇప్పుడు? ఏదైనా హౌస్ పర్చేజ్ చేస్తున్నారా? వేరాజ్ ల్యాబ్ చేసుకుంటున్నారా? ల్యాబ్ అయితే వాళ్ళకి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఉన్నాయా లేదా? 13 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ చూస్తాం. మీకు తెలిసే ఉంటది. సో, ఓకే. అవన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? అవన్నీ మనం జస్ట్ బేసిక్‌గా అవి తీసుకుంటాం డీటెయిల్స్. ఒక కస్టమర్ వచ్చి నాకు హెచ్ఎల్ లేదా ల్యాప్ లోన్ కావాలి అని అంటున్నారు. మనం కస్టమర్‌తో ఎలా డిస్కషన్ చేసి ఎలా డాక్యుమెంట్స్ ఎలా అడగాలి? డిస్కషన్ ఏమేమి అంటే అడగాలి? ఏముండదు. అతను ఏం కావాలనుకుంటున్నారు? హెచ్ఎలా? ఏం పర్చేజ్ చేస్తున్నారు? ఎక్కడ లొకేషన్ ఎక్కడ పర్చేజ్ చేస్తున్నారు? ఏంటి? ఇంకా అంతే మోస్ట్‌లీ ల్యాప్ అయితే ప్రాపర్టీ ఏంటి? దాని వాల్యూ ఎంత? వీళ్ళకి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఎంతుంది? దీనికి తగ్గ ఎలిజిబిలిటీ వాళ్ళకుందా? లేదా? అవి జస్ట్ చెక్ చేస్తాం అంతే. ఓకే మేడం. మినిమమ్ మనకి సిబిల్ స్కోర్ ఎంతుండొచ్చు? అది బేస్డ్ ఆన్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటది కదా! బ్యాంక్‌లో అయితే మనకి క్లియర్ కట్ ప్రొఫైల్ ఉండాలి. ఓకే. మనకి వేరేస్ ఎన్‌బీఎఫ్‌సీస్‌లో వచ్చేసి 650 ఉన్న 600 ఉన్నా కూడా చేసే ఎన్‌బీఎఫ్‌సీస్ ఉన్నాయి మనకి. ఓకే. సో, అలా అనమాట బేస్డ్ ఆన్ ప్రొఫైల్ అండ్ బేస్డ్ ఆన్ బ్యాంక్ ఆర్ ఎన్‌బీఎఫ్‌సీ దాన్ని బట్టి మనము సిబిల్ స్కోర్ అనేది చూస్తాం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్.